క్రిటిక్స్, ట్రోలర్స్ కూడా దొరకని, అంతు చిక్కని, లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్‌పుట్ ఇవ్వగలిగారు. ఈవెన్ మీ ఈ మధ్య రీసెంట్‌గా మీ పర్సనల్ లైఫ్‌లో కూడా మీ బ్రదర్స్ కాన్‌ఫ్లిక్ట్‌లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు. అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని. దాని పట్ల మీ రియాక్షన్? ఐ జస్ట్ వాంట్ టు థాంక్ ఎవ్రీబడీ. సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ. విష్ణు గారు, సార్ విష్ణు గారు, Yeah. కంగ్రాట్స్ అండి మీకు, మీ Thank you. టీంకి సక్సెస్, బిగ్ సక్సెస్, మంచి కంటెంట్. మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు, థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది. కానీ ఇంకా ఇప్పుడు పైరసీ వస్తుంది, పైరసీ వచ్చిందని చెప్పి నాకు లింక్ వచ్చింది. సో పైరసీని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? See, we've hired a couple of companies. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు మాకు ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చారు పైరసీ ఇది చేయడానికి. సి వీ నీడ్ టు బీ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఆ లాస్. సైబర్ లాస్ విపరీతంగా స్ట్రిక్ట్ చేయాలి. బట్ కన్నప్ప లాంటి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ మీకు మొబైల్ ఫోన్స్లో టీవీస్లో చూస్తే రాదు. ఇట్ విల్ నాట్ బీ దర్. అండ్ సినిమాని ప్రేమించేవాడు, సినిమాని ఎంజాయ్ చేయాలనుకున్నవాడు వెండి తెరపైనే చూస్తాడు. అండ్ ఓటీటీకి నేను ఇవ్వలే. దీనికి ముందు నేను ఇంటర్వ్యూలో చెప్పాను, నేను అడిగిన రేట్ వాళ్ళు ఇవ్వలే నాకు. నేను చెప్పాను సినిమా హిట్ అయ్యి ఇంత కలెక్ట్ చేస్తే ఎంత ఇస్తాను, ఒక నంబర్ చెప్పారు, చెక్ రెడీ చేసుకోండి అన్న. ఈరోజు ఫోన్ చేసి అదే చెప్పారు వినయ్ గారు, చెక్ రెడీ చేసుకోండి అని. విష్ణు గారు